శివాజీ. ఈరోజు శుభదినం, సుదినమైనటువంటి దినం. మరాఠా వీరుడి యొక్క జయంతి ఉత్సవాలు యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ చేసుకుంటున్నారు. ఇగో ఈ ధృవతార భూమిపైకి వచ్చినటువంటి శుభదినం. వీరు 17వ శతాబ్దంలో 1630 ఫిబ్రవరి 19న పూణే సమీపంలోని శివనేరి కోటలో షహాజీ భోస్లే మరియు జీజాబాయి దంపతులకు, ఆ పుణ్యాత్మలకు జన్మించినటువంటి మహావీరుడు. 16 ఏళ్ల వయస్సులోనే పువ్వు పుట్టగానే పరిమళించు అన్న చందంగా 16 ఏళ్ల వయస్సులోనే 1646లో తోర్నా కోటను స్వాధీనం చేసుకొని మరాఠా విస్తరణ ప్రారంభించినటువంటి యోధుడు. అదేవిధంగా సహ్యాద్రి పర్వతాలను ఉపయోగించి పెద్ద సైన్యాలను ఓడించాడు. రాయగఢ్ను రాజధానిగా చేసుకొని అష్టప్రధాన మండలి ద్వారా ప్రగతిశీల పరిపాలన ఏర్పాటు చేశాడు. దండయాత్రలే కాదు, తన రాజ్యం ఎక్కడైతే ఆక్రమించుకున్నాడో అక్కడ ప్రగతిశీల రాజ్యం ఏర్పడాలని 8 మందితో ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. ఆ రోజుల్లో చక్కటి పరిపాలన దక్షుడు. 1674లో రాయగఢ్లో ఛత్రపతిగా అభిషేకం చేయించుకొని ఆ రోజు నుండి కూడా మొఘలుల సామ్రాజ్యాన్ని స్వాతంత్ర్యంగా ప్రకటించినటువంటి యోధుడు. శివాజీ. తిమిరపురా తిరిలోన సూర్యుడే ఉదయించేనా, రుధిరం పొంగించేలా తన తెగువను చూపించేనా, గర్జించే సింహంలా కదిలే తను శూరుడై గర్వించే పుడమే తన చరితే వినగానే. జోర్సే బోలో జై భవానీ, జోర్సే బోలో జై శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పాలనలో అనేక సామాజిక పరిపాలన, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి యోధుడు. ఇవి స్వరాజ్య స్థిరత్వానికి దిక్సూచిగా నిలిచినటువంటి పరిపాలన. అదేవిధంగా పెట్టుబడిదారులు, పెత్తందారుల వ్యవహారాల్ని ఆ రోజే వాళ్ళ తోకలు కట్ చేశాడు. ప్రజలపై భారాన్ని వేసేటువంటి పెత్తందారులను ఆ రోజే తరిమివేసినటువంటి యోధుడిన. 1100 పదాల నిఘంటు తయారు చేసి మరాఠీ భాషను భారతీయత్వానికి జోడించినటువంటి మహాయోధుడు. ఈ కొన్ని గొప్ప మాటలు వారి ద్వారా మనం విందాం. 1680 ఏప్రిల్ 3న మరణించినప్పటికీ వారసత్వంగా భారతదేశంలో శాశ్వతంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యవంతుడు, న్యాయవంతుడు. అదేవిధంగా తల ఎప్పుడూ భారతీయులు ఎత్తుకొనే ఉండాలి, దించకూడదని నినదించినటువంటి వ్యక్తి. స్వేచ్ఛ అందరి హక్కు, ఐక్యతే అచంచలమైన బలం, అనేకత్వం ఎప్పుడు పనికిరాదు, భారతీయులందరూ ఐకమత్యంగానే ఉండాలని నినదించినటువంటి యోధుడు. అదేవిధంగా అందరి హృదయాలు జయించడం, భూములు జయించడం కంటే గొప్ప ఆస్తులు పెంచుకోవడం కాదు, కోట్లాది రూపాయలు. అందరి మనస్సులు, అందరి హృదయాల్లో నువ్వు నిలిచిపోవాలి, అదే నీకు ముఖ్యమని చాటి చెప్పినటువంటి యోధుడు. అదేవిధంగా ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, దానిపై విజయం సాధించడం. అపజయం అనేది నీకు ఎప్పుడు రాదు, నువ్వు ధైర్యంగా ఉంటేనే అపజయం రాదు. ధైర్యం కోల్పోయావు అనుకో, అపజయం వస్తుందని నినదించినటువంటి వీరుడు. నీ పేరే తెలిపేనా, ఉప్పొంగే హృదయం నీ త్యాగం తలచేనా. షహజీ పంచిన శౌర్యం, జిజియా అందించిన ధైర్యం, భరతావని పొందిన భాగ్యం నీవేగా మహారాజ్ శివాజీ. శత్రు గుండెల్లో క్రౌర్యం చీల్చి చెండాడే ఖడ్గం, నిలువెల్లా నిండిన ధర్మం నీదేగా మహారాజ్.
శివాజీ. జోర్ సే బోలో జై భవానీ, జోర్ సే బోలో జై శివాజీ, జోర్ సే బోలో జై భవానీ, జోర్ సే బోలో జై శివాజీ. మరాఠా సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా నిర్వహించాడు. ఔరంగజేబు అటువంటి వాళ్ళని ఎదిరించినటువంటి యోధుడు. కానీ చివరి దశలో అనారోగ్య సమస్యలతో మనకు దూరమైనా కూడా ఆయన వేసిన బాట, ఆయన నడిచినటువంటి, ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన మాటలు సదా ఈ భారతీయులకు చిరస్మరణీయంగానే నిలిచిపోతాయి. నిత్యం స్మరించుకునే విధంగానే శివాజీ గారు ఉంటారు. ఆయన అన్న మాట ఒకటే, ఆస్తులు పెంచుకోవడం కాదు, అందరి హృదయాల్లో నిలిచిపోవడం. 100కు 100% నిజం. శివాజీ గారు ఈరోజు భారతీయుల్లో, వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఇది జయంతి. ఇటువంటి శివాజీలు మళ్ళీ మళ్ళీ పుట్టాలి. భారతదేశంలో సనాతన ధర్మానికి ఎసురు పెట్టేటువంటి ఈ రోజుల్లో ధర్మం ఒక పాదమే నడుస్తుంది, ఆ పాదాన్ని కూడా తీసేయాలని దుష్టశక్తులు పన్నాగాలు పన్నుతున్న ఈ రోజుల్లో మళ్ళీ శివాజీ గారు జన్మించాలి. ఇలాంటి శివాజీలు ప్రతి గ్రామంలో వెలవాలి. అప్పుడే మన సనాతన ధర్మం, మన భారతీయత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. జై శివాజీ, జై జై శివాజీ, జై భవానీ మాత. ఒకటే అలవాటని తెలిపేలా, సమరం అంటే ఆ శత్రువు వణికేలా, మెరుపే కాదా తన వేగం, స్వరాజ్యమై నిలిచే లక్ష్యం, రణమున గర్జించే సింహం నీవేగా మహారాజ్ శివాజీ. ఎగిరే హిందుత్వ పతాకం, పులకించే నేటి భారతం, అణువణువున నింపు పౌరుషం, మా ధైర్యం మహారాజ్ శివాజీ.